హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సాయి ఫుడ్. ఈ మధ్య బాగా ట్రెండింగ్‌లో ఉన్న బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ రెసిపీని ఇప్పుడు నేను చూపించబోతున్నాను. చాలా టేస్టీగా అండ్ చాలా త్వరగా కూడా ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సాయంత్రం టైంలో వీటిని స్నాక్స్ లాగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. ఎవరైనా చేయగలిగేటంత ఈజీ రెసిపీ, పిల్లలు కూడా చేయగలిగేటంత ఈజీ అండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చేద్దాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని ఒక 2 ఎగ్స్ని పగలగొట్టేసి ఇలా గిల కొట్టేసేసుకోండి. మొత్తం కలిసేలాగా ఇలా గిల కొట్టిన తర్వాత దీంట్లోకి మన టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ మరీ ఎక్కువగా ఏం పట్టదండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి దాంట్లోకి ఒక సగం చెంచా వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్గును వేసేసి కొద్దిగా వేగనివ్వండి. 2 సైడ్ టర్న్ చేసి కొద్దిగా వేగనివ్వండి. కొద్దిగా వేగనిచ్చినా పర్లేదు, లేదంటే మీరు డైరెక్ట్గా ప్రాసెస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను కొద్దిగా వేయిస్తున్నాను ఎగ్ని. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, బాయిల్డ్ ఎగ్ని మిడిల్లో ఇలా పెట్టేసి గిల కొట్టేసుకున్న ఎగ్స్ని ఇలా వేసేసుకోండి. ఆమ్లెట్ లాగా ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి ఇలా వేసిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి ఇలా వేసేసుకోండి. కొంచెం కొద్దిగా మిరియాల పొడి ఇలా వేసేసుకోండి ఎగ్ పైన. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఈజీ రెసిపీ అండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోండి. ఇలా ఇంకో స్పూన్తో 2 సైడ్ల వేగేలాగా చూసుకోండి. టర్న్ చేసిన తర్వాత పైన కొద్దిగా మళ్ళీ కొత్తిమీరని వేసుకోండి. మీకు నచ్చితే ఆనియన్స్, టమాటో అలాంటివి కూడా వేసేసుకోవచ్చు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ వేగనివ్వండి. చూడండి, 2 సైడ్ల ఇలా వేగాలి. ఇలా వేగితే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్ కదా. మిడిల్లోకి ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.